విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 5 రోజుల సృజనోత్సవం నిర్వహించారు. విద్యార్థుల వేసవి శిబిరం భాగంగా ముగింపు సమావేశంలో విద్యార్థులచే ఐక్యరాజ్య సమితి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. విద్యార్థులు వివిధ దేశాల ప్రతినిధులుగా హాజరయ్యారు. ఇందులో పాల్గొన్న దేశాలు అమెరికా, ఫ్రాన్స్, భారత్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా దేశాల ప్రతినిధులుగా మనోజ్, రిత్విక్, మధుప్రియ, రేణుక, బాలమణి విద్యార్థులు వివరించారు. ప్రపంచం పుట్టినప్పటి నుండి వాతావరణ మార్పులు, ప్రజా ఆరోగ్య పురోగతి, అంతర్జాతీయ శాంతి, పౌరసత్వం, సమస్యల అభివృద్ధి అంశంపై విస్తృతంగా చర్చలు జరిపి ప్రపంచ శాంతి ఆకాంక్షిస్తూ తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ధర్మప్రకాష్ రామకృష్ణుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. స్థాయిలోనే ప్రశ్నించే తత్వం, శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం, ఆహ్లాదం, వినోదం, ఆనందాల మేళవింపుతోటి సైన్స్ శిబిరాలు, వారిలో కూడా సైన్స్ భావనలు చెప్పేందుకు గణిత పజిల్స్, భౌతిక రసాయన శాస్త్రం, జీవశాస్త్ర ప్రయోగాలు, పేపర్ క్రాఫ్ట్స్ ఇత్యాది వారిలో కూడా మానసిక ఉల్లాసం కలిగించేటువంటి ప్రక్రియలు విద్యార్థులే చేసేలా ప్రోత్సహించడం ఈ సృజనోత్సవాల ప్రత్యేకత. ఇంకా మాక్ అసెంబ్లీ, మాక్ యుఎన్ఓ, మాక్ పార్లమెంట్ లాంటివి నిర్వహించడం వల్ల పిల్లల్లో ప్రాపంచిక దృక్పథం, లోతైన అవగాహన కలిగిస్తూ వారిలో కూడా నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తూ వారి భవిష్య జీవనంలో వచ్చే రోజువారీ సమస్యలను సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఎదుర్కొనేలా తర్ఫీదునివ్వడమే ఈ సృజనోత్సవాల ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదువుతారు. అట్లనే మనం అనుకుంటలేదు గణితంలో ఒక శాస్త్రం, మ్యాథమెటికల్ సైన్స్. ఓకే, అట్లనే భాష కూడా ఒక శాస్త్రం, భాషా శాస్త్రం, ఇవన్నీ కూడా సైన్స్. సైన్స్ అనేది బేసిక్గా రియాలిటీని చెప్పే మన పర్సన్ బట్టి రుజువులు కలిగి ఉంటే మనం గత కొన్ని సంవత్సరాలుగా సైన్స్ సమ్మర్ క్యాంప్స్ మన పాఠశాలకు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మీలో కూడా ఈ లీజర్ డేస్ 4 రోజులు పరీక్షలు అయిపోయినాక ఫ్రీగా టైం పాస్ చేసేపోదు, కొంత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి అనే ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని మనం టేకప్ చేస్తున్నాం. ఓకే, సో ఖచ్చితంగా ఈ 3-4 రోజులు వినండి, తెలుసుకోండి. దాని ద్వారా ఎన్నో ఉపగ్రహాలు ఈ 50 సంవత్సరాల కాలంలో పంపింది. అవన్నీ ఒకసారి అవలోకనం చేసుకొని మీరు విద్యార్థులుగా ఉన్న మీలో కూడా సైన్స్ పట్ల మరింత ఇంట్రెస్ట్ పెంపొందించుకొని రేపు సైన్స్ కాన్సన్ట్రేషన్ చేస్తే ఆ అవసరాలు మీ milestone anniversary of the launch of Aryabhatta, the country's first artificial satellite. మరి ఎందుకు పంపాలి మేడం డౌట్ రావచ్చు మీకు. ఉపగ్రహాలను టెక్నాలజీ ద్వారా ఉపగ్రహాలు అంటే ఇప్పుడు ఈవెన్ మనం టీవీ చూస్తున్నాం కదా, అది కూడా ఉపగ్రహం యొక్క పుణ్యమే, లేకుంటే మనం టీవీ వచ్చేవి కాదు. తర్వాత మన భూమిపైన ఎక్కడెక్కడ వాటర్ ఉంది, ఎక్కడెక్కడ ఖనిజాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి నిధులు ఉన్నాయి ఉపగ్రహాలని తీసుకొచ్చిన ఈ 4 రోజుల ప్రోగ్రాంలో కూడా మొదటి రోజు సైంటిఫిక్ టెంపర్ అంటే తల్లిదండ్రులు చెప్పారు. సైన్స్ అంటే ఫిజిక్స్ అంటే ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. అదే సార్ ఇది చూపిస్తాను తొందరగా ఏర్పాటు అయినప్పటికీ మరి నాకు ఎందుకు లేకపోతే ఇంట్లో ఉండొచ్చు తెలుసుకోవట్లేదు. కానీ యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ఉపాధ్యాయులుగా మనం, విద్యార్థులుగా మీరు ఉన్న ప్రపంచ సమస్యల పరిష్కారం కోసం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కొన్ని సార్వభౌమత్వం ఉన్నటువంటి, అలానే రాష్ట్ర అసెంబ్లీ రాష్ట్రానికి ఎగ్జిక్యూటివ్ అది ఎలా జరుగుతుంది
already started. Organize such a great program. We are all proud of you, sir, and proud of you, all of you children, because without your effort, this of you, congratulations. ఇంకా ఈరోజు మనకు సోషల్ సంబంధించి ప్రారంభించే ముందు ఒకసారి యుఎన్ఓ మనకు యుఎన్ఓ 14 అసలు రాజ్యాలు వివిధ రాజ్యాలు వేరే దేశంలో ఉన్న సహజ సంపదను దోచుకోవడానికి వాళ్ళ ఉన్న మానవ వనరులను వాడుకోవడానికి జరిగిన క్రమంలో ఈ నానాజాతి సమితి 1919లో ఏర్పాటు కూడా ప్రపంచంగా జరగడం జరిగింది. 1945 అక్టోబర్ 24 తారీఖున అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ మరియు రష్యా అప్పటి అధ్యక్షుడు స్టాలిన్ వీళ్ళు కలిసి ఒక 50 దేశాలతోనే ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసినప్పుడు 51 దేశాలు మాత్రమే సభ్య దేశాలు. ఇప్పటికి వచ్చేసరికి 193 నేను మాట్లాడిన మాటలు ఉపయోగపడతాయని ఊహిస్తున్నాను. థ్యాంక్ యూ స్టార్ట్ చేయాలని చదువుతున్నాను. International problems, beekeeping and other crises. I am Balamani from South Africa.